ఫస్ట్ హాఫ్లో ఎందుకు కాజల్ని ప్రేమించాడో తెలియదు, అది వాళ్ళ ప్రేమ అవునో కాదో తెలియదు. సెకండ్ హాఫ్లో ఎందుకు సమంత దగ్గర అవుతుందో తెలియదు, సమంత ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు. ఫస్ట్ హాఫ్లో కాజల్ ఎక్కడి నుంచి వస్తుందో ఎందుకు వస్తుందో తెలియదు. ఎవరిని అసలు ఎందుకు ప్రేమిస్తారో తెలియదు, వాళ్ళ ప్రేమ అంటే ఏంటి, ఆ కన్ఫ్యూజన్ ఏంటో తెలియదు. అలాగే సాధారణంగా అబ్స్ట్రాక్ట్ అనే ఒక పదం వాడతారు సైకాలజీలో, అమూర్తము అంటారు దాన్ని. అంటే ఒకటి అర్థం కాని విషయాన్ని చెప్పడం. అర్థం అంటే ఉదాహరణ, నీ మీద నాకు బోల్డ్ అంత ప్రేమ ఉంది, ఇది అబ్స్ట్రాక్ట్ స్టేట్మెంట్. అలా కాకుండా బుట్టాడు మల్లెపూలు లేకపోతే కనుక ఒక బాక్స్ స్వీట్ ఇవ్వడాన్ని మనం కాంక్రీట్ అంటాం. అలాగా ఈ సినిమాలో కొన్ని అబ్స్ట్రాక్ట్ సీన్స్ ఉంటాయి. ఉదాహరణకి మహేష్ బాబు తండ్రి చనిపోతాడు. తండ్రి చనిపోయిన తర్వాత అతను ఒక మహేష్ బాబు యొక్క రియాక్షన్ని కేవలం కింద నుంచి పైకి, పైనుంచి కిందకి దాదాపుగా 2 నుంచి 4 సార్లు మెట్లు ఎక్కడం దిగడమే చూపించాడు. అది నిజంగా ఒక వ్యక్తి జీవితంలో జరుగుతుంది, కానీ ఇన్ జనరల్ జరగదు. మానవుడు సాధారణంగా ఏదైనా ఒక బ్యాడ్ ఎలిమెంట్ తన జీవితంలో జరిగినప్పుడు సాధారణమైన ప్రవర్తన స్పందన అంటాం. జనరల్ బిహేవియర్ రియాక్షన్ ఏదైతే ఉంటుందో అదే చూపించాలి. అలాంటివి చూపించకపోవడం వల్ల ఏమవుతుందంటే కూర్చున్న ప్రేక్షకుడికి అసహనం స్టార్ట్ అవుతుంది, అర్థం కాకుండా ఉంటుంది. ఎందుకు ఇలాగా దాని మీద మళ్ళీ ఇంకొకరు ఎవరో విశ్లేషిస్తే తప్ప, దాని మీద మళ్ళీ ఇంకొకరు ఎవరో సైకలాజికల్ బిహేవియర్ ఏంటో చెప్తే తప్ప ప్రేక్షకుడికి అర్థం కాని విషయం మాత్రం ఉండకూడదు. బ్రహ్మోత్సవం సినిమాలో మన మెదడుకి పదును పెడతాడంటే అదే ఉండదు, హృదయాన్ని రంజింప చేస్తారంటే అదే ఉండదు, ఆత్మను ఆనందంలో ముంచుతారా అంటే అదే ఉండదు. ఇవేమీ కాకుండా అలానే పూర్తిగా హాస్యం ఉంటుందా అదే ఉండదు, పూర్తిగా అలానే మానవ సంబంధాల నేకెడ్ ట్రూత్స్ ఉంటాయా అవే ఉండవు. సంథింగ్ ఒక మాట చెప్పాలి అంటే డైరెక్టర్గా కన్ఫ్యూజను, ఆడియన్స్ కూడా కలిగే సాధారణ ప్రేక్షకుడు ఎందుకు వచ్చాను రాబాయ్ అనిపించే స్థాయిలో మాత్రం ఉండడమే దురదృష్టకరం. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు అనేది ఖచ్చితంగా మంచి మూవీ, అందులో సందేహం లేదు. కారణం ఏమిటి అని అడిగితే అందులో క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది, డైరెక్టర్కి క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. అందులో కూడా మనకు కొద్దిగా డీవియేషన్స్ అనిపిస్తాయి, కానీ ఆ డీవియేషన్స్ కథానుగుణంగానే ఉంటాయి, లేదా కథతోటి అలుముకున్న పాత్రల చుట్టే ఉంటాయి. కానీ ఒక్క మాట చెప్పాలి అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు అనేది శ్రీకాంత్ అడ్డాల యొక్క హృదయాన్ని ఏదైతే ఉందో దానికి సంబంధించిన కథ ఏదైతే ఉందో అది సరిగ్గా చెప్పడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. కానీ బ్రహ్మోత్సవం దగ్గరికి వచ్చేసరికి తాను అనుకున్న థాట్ని తన అబ్స్ట్రాక్ట్ మూడ్లో మాత్రమే ఉండిపోయి దాని కాంక్రీట్ పెర్ఫార్మెన్స్, కాంక్రీట్కి సంబంధించి దాన్ని అందరికీ అర్థమయ్యే భాషలోకి, అందరికీ అర్థమయ్యే సీన్స్లోకి, అందరికీ అర్థమయ్యే నేరేషన్లోకి, మామూలుగా చెప్పాలి అంటే బిందాస్ కూర్చుంటే నాకు హాయిగా కథ అర్థమైతే చాలు, బయటకు వచ్చి ఇదిరా పోయి కథ అని చెప్పగలిగితే చాలు. అలా చెప్పలేనప్పుడు సరిగ్గా అది ఆ కన్ఫ్యూషన్ ఉంటుంది. అదే సరిగ్గా సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టులో ఉన్న సక్సెస్, బ్రహ్మోత్సవంలో ఉన్న మేజర్ డ్రాబ్యాక్. ఖచ్చితంగా మళ్ళీ ఏ మాట కామని చెప్పుకోవాలి, పెద్ద పెద్ద యాక్టర్లు, పైగా పెద్ద పెద్ద యాక్టర్లు మాత్రమే కాకుండా ఎవ్వరి పెర్ఫార్మెన్స్ వాళ్ళది. ముఖ్యంగా ఖచ్చితంగా రావు రమేష్ ఈ సినిమాని కేవలము మహేష్ బాబు కోసము, రావు రమేష్ కోసం మాత్రమే చూడొచ్చా అనిపిస్తుంది. మిగతా పాత్రలకి ప్రాధాన్యం లేదని కాదు, మిగతా పాత్రలు ఖచ్చితంగా జయసుధ గారు లాంటి సీనియర్ మోస్ట్ సహజ నటులు ఇందులో ఉన్నారు, ముఖేష్ ఋషి లాంటి వాళ్ళు ఉన్నారు, జయప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా అనేక మంది, నరేష్ కావచ్చు, మౌర్య కావచ్చు. కానీ ఇద్దరే ఈ మొత్తం సినిమాని పాత్ర పరంగా నిలబెట్టారని చెప్పచ్చు. ఒకటేమో మహేష్ బాబు, ఆయన నటన అద్భుతం. 2 రావు రమేష్, తెలుగు వాళ్ళకి ఖచ్చితంగా గొప్ప నటుడు దొరికారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకోవడానికి మరొకసారి తనను తాను ప్రూవ్ చేసుకోవడం మాత్రం రావు రమేష్లో జరిగింది. కానీ రావు రమేష్ని కూడా సరిగ్గా వినియోగించుకోలేదు, నటనాపరంగా కాదు, ఆ పాత్ర యొక్క ఎలివేషన్ పరంగా, పాత్ర యొక్క జర్నీ పరంగా, ట్రావెల్ ఆఫ్ ద క్యారెక్టర్ అంటాం, ఆ పాత్ర యొక్క ట్రావెల్ను మాత్రం శ్రీకాంత్ అడ్డాల సద్వినియోగం చేసుకోలేదని మాత్రం చెప్పవచ్చు. ఒక మాటలో చెప్పాలి అంటే సరదాగా కావాలంటే చూడొచ్చు, అంతకన్నా మించి సినిమాని ప్రేమించే వాళ్ళు సినిమా ఎందుకు బాగుంది లేదా బాగుండలేదు అనేందుకు చూడొచ్చు. మహేష్ బాబు అభిమానులు ఆయన కోసం ఎలాగో చూస్తారు. మానవ సంబంధాల పట్ల ఏదో కొద్దిగా ఎక్కడో అక్కడ ఇలాంటిదైనా వస్తే బాగుంటుంది అనుకుంటే ఈ సినిమాని బతికించడమే పెద్ద పదం వద్దు, కానీ ఇలాంటి సినిమాని అభిమానించడం కూడా ఒక సంస్కారానికి తార్కాణం అవుతుంది కాబట్టి చూడొచ్చు. కానీ మనం అనుకున్నంత రీతిలో ఆ సినిమా ఆ స్థాయిలో లేకపోవడం వల్ల మాత్రమే మనకి డిసప్పాయింట్మెంట్ అవుతుంది.
ముందే ఊహించుకుని డిసప్పాయింట్మెంట్తో వెళ్తే గొడవే లేదు. 100 ఊహించుకుంటే 99 వచ్చినా ఒకటి రాలేదే అన్న బాధ ఉంటుంది. 0 ఎక్స్పెక్ట్ చేసి వెళితే 1 వచ్చిన ఆనందమే ఉంటుంది. ఖచ్చితంగా బ్రహ్మోత్సవం సినిమా విషయంలో 2వ మానసిక స్థితితో వెళ్ళండి, ఖచ్చితంగా బాగుంటుంది.